అందరికీ నమస్కారం. వృద్ధాప్యంలో ఎలాంటి వారికి తమ సంతానం ద్వారా సుఖం లభించదు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యానికి పేద, ధనిక, బుద్ధిమంతుడు, మూర్ఖుడు అనే భేదం ఉండదు. మీరు ఎలా ఉన్నా వృద్ధాప్యం మాత్రం తప్పదు. వృద్ధాప్యం వచ్చినప్పుడు చూపుతో పాటు బుద్ధి కూడా మందగిస్తుంది. కోపం ఎక్కువగా రావటం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కొడుకులు, కోడళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. ఒకవైపు అనారోగ్యం, మరొక వైపు తమ పిల్లలు పట్టించుకోకపోవటం. ఇక అలాంటి సమయంలో వృద్ధులు అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తారు. అసలు వృద్ధాప్యంలో కష్టాలు రాకుండా అందరూ ప్రేమగా చూసుకోవాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను వారి సంతానం వృద్ధాప్యంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆయన పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాడు. ఒకరోజు అతని తల్లిదండ్రులు అతని వద్దకు వచ్చి, నాయనా, నువ్వు ఇప్పటి వరకు చాలా ధనం సంపాదించావు. ఇక నువ్వు వివాహం చేసుకో. మాకు వయస్సు కూడా పెరిగిపోతుంది. వృద్ధాప్యం వచ్చేసింది. మేము మరణించక ముందే నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని వృద్ధి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంట్లోకి కోడలు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వృద్ధాప్యంలో మాకు తోడుగా ఉంటుంది, సేవలు చేస్తుంది అని అంటారు. నిజానికి ఈ సమాజంలో ఏదైనా దూరంగా ఉన్నంత వరకే అది మనకు చాలా సుఖంగా అనిపిస్తుంది. కానీ దానిని పొందిన కొన్ని రోజుల తర్వాత అప్పటి వరకు సుఖంగా అనిపించిందే ఇప్పుడు దుఃఖంగా అనిపిస్తుంది. దూరంగా ఉండి చూస్తే ఎడారిలో ఎండమావి కూడా నీటిలాగే కనిపిస్తుంది. దాహంతో ఉన్నవాడు ఆ ఎండమావిని నీరు అనుకొని చాలా సంతోషిస్తాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. ఇక దానిని చూసి దుఃఖపడతాడు. అలాంటివే ఈ సాంసారిక దుఃఖాలు కూడా. దూరంగా ఉన్నంత వరకే సుఖంగా ఉంటుంది. కానీ దగ్గరకు వస్తే అది సుఖం దుఃఖంగా మారుతుంది. పుత్రుని వివాహంలో తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఎన్నో కలలు కంటారు. కోడలు వస్తే మాకు సుఖం లభిస్తుంది అని అనుకుంటారు. కానీ కోడలు వచ్చిన తర్వాత కాలం గడిచిన కొలది అంతా మారిపోతుంది. వాళ్ళ ముందు ఆలోచించుకున్నదంతా వ్యతిరేకంగా మారిపోతుంది. ఏ కోడలు వస్తే సుఖం లభిస్తుంది అని వాళ్ళు ఆశించారో ఈ రోజున అదే కోడలతో వారి దుఃఖాన్ని అనుభవిస్తారు. అప్పుడు వాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాదు. కోడలు కొత్తగా వచ్చినప్పుడు అత్త బయటి వారి ముందు కోడల్ని ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటుంది. అదే 2 సంవత్సరాల తర్వాత అదే అత్త తన కోడల గురించి అందరి ముందు చెడుగా చెప్పడం మొదలు పెడుతుంది. అసలు ఏం జరిగింది? ముందు సుఖంగా ప్రేమగా అనిపించిన ఈ కోడలే ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? దీనిని మనం విస్తారంగా తెలుసుకుందాం. ఇక ఆ వృద్ధ దంపతులు వివాహం చేసుకోమని కొడుకును ఒత్తిడి చేస్తున్నారు. అప్పుడు ఆ కుమారుడు, నాన్నగారు, మీ సంతోషం కోసం నేను వివాహం చేసుకుంటాను. కానీ వివాహం చేసుకున్న తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, స్వతంత్రం ఉండదు, ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు, నాయనా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మానవుని జీవితంలో వివాహం తప్పనిసరి. వివాహం చేసుకొని సంతానం కలిగితేనే మన వంశం వృద్ధి చెందుతుంది. పుత్రునితోనే తండ్రికి మోక్షం లభిస్తుంది. భార్య చివరి వరకు సుఖ దుఃఖాల్లో భర్తకు తోడుగా ఉంటుంది. కష్టాలలో ధైర్యం చెబుతుంది. తప్పుడు మార్గంలో నడవకుండా చూసుకుంటుంది. కోడలు వస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అని అంటారు. ఇక తల్లిదండ్రులు అంతగా చెప్పడంతో వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు కొడుకు. ఒక అందమైన అమ్మాయిని వెతికి అతనికి వివాహం చేశారు.
అందమైన భార్య లభించడంతో కొడుకు కూడా చాలా సంతోషించాడు. ఆ వృద్ధులు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అత్తమామలకు చాలా జాగ్రత్తగా సేవలు చేస్తుంది కోడలు. మెల్లిమెల్లిగా కాలం గడుస్తూ ఉంది. ఇక అత్తమామల వయసు కూడా మరింతగా పెరిగిపోయింది. పూర్తిగా వృద్ధాప్యం వచ్చేసింది. వారి శరీరం కూడా వారికి సహకరించడం లేదు. వాళ్ళు రోజు మొత్తం ఏదో ఒకటి అరుస్తూనే ఉండేవారు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం చేసేవారు. ఇలా చేయటం కోడలికి అస్సలు నచ్చేది కాదు. కోడలు ఒక్క మాట ఎదురు మాట్లాడినా ఆ రోజు ఆ ఇంట్లో పెద్ద గొడవే జరిగేది. ఇక ఒకరోజు కోడలు తన భర్త వద్దకు వెళ్ళి, చూడండి, మీ తల్లిదండ్రుల ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి నాతో గొడవలు పడుతున్నారు, నన్ను తిడుతున్నారు. వాళ్ళు ఇలాగే ఉంటే నేను ఈ ఇంటిని విడిచి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది. భార్య మాటలు విన్న కుమారుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి, కోడల్ని ఎందుకు తిడుతున్నారు, ఊరికే ఎందుకు గొడవలు పడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధ తల్లిదండ్రులు, నాయన, మేము ఏమీ అనలేదు. నీ భార్య మాతో గొడవలు పడుతుంది. మేము ఏది చెప్పినా మా మాటలు వినడం లేదు అని అంటారు. ఇక కొడుకు భార్య వద్దకు వెళ్తే అత్తమామలపై ఆరోపణలు చేస్తుంది. ఇక తల్లిదండ్రుల వద్దకు వస్తే కోడలపై ఆరోపణలు చేస్తున్నారు. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఇక ఆ గొడవలను భరించలేక ఆ కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అటు తన కూతురు ఒంటరిగా ఇంటికి రావటం చూసిన ఆ తండ్రి, నా కూతురు ఒంటరిగా ఇంటికి వచ్చిందంటే తప్పకుండా అత్తగారింట్లో గొడవపడి వచ్చి ఉంటుంది అని అనుకొని, ఏమైందమ్మా, ఒంటరిగా ఎందుకు వచ్చావు, ఏమైనా సమస్య వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ కూతురు జరిగిందంతా కూడా తండ్రికి చెప్పి, నాన్న, మా అత్తమామలు ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఆ ఇంటికి వెళ్ళను. ప్రతిరోజు మా ఇంట్లో గొడవలతో నాకు మనశ్శాంతి లేకుండా అయ్యింది. ఇక నేను అక్కడకు వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ తండ్రి, అమ్మ, నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పనే చేశావు. కానీ ఒక స్త్రీకి వివాహం జరిగిన తర్వాత ఆమె పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. కష్టమో నష్టమో నువ్వు అత్తగారింట్లో ఉండటమే మంచిది. అమ్మ, అందరి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి మనం భయపడకూడదు. అమ్మ, మీ అత్తమామలు వృద్ధులైపోయారు. అందువలన వారి ఆలోచన శక్తి తగ్గిపోయింది. నువ్వు వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు అని తండ్రి అంటాడు. అప్పుడు కూతురు, నాన్న, మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఎంతని ఓపిక పట్టాలి? ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. నేను వాళ్ళకి ఎన్ని సేవలు చేస్తున్నాను, వాళ్లకు సమయానికి భోజనం పెడుతున్నాను. అంత చేస్తున్న వాళ్ళు నన్ను ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉన్నారు. నా గురించి బయటకు వెళ్ళి అందరికీ తప్పుగా చెబుతున్నారు. నేను ఏ వంటలు చేసినా దానికి వంకలు పెడుతున్నారు అని కూతురు అంటుంది. ఆ మాటలు విన్న తండ్రి చాలా బాధపడతాడు. అమ్మ, నువ్వు బాధపడకు, మనం వెళ్ళి మాట్లాడుదాం. నిన్ను ఎందుకు తిడుతున్నారు నేను అడుగుతాను అంటూ మరునాడు ఉదయాన్నే కూతుర్ని వెంటబెట్టుకొని అత్తగారింటికి తండ్రి చేరుకున్నాడు. ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేడు. అత్తమామలు కోడలు ఇల్లు విడిచి వెళ్ళినందుకు ఆమెపై చాలా కోపంగా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ వృద్ధులు వినడం లేదు. పైగా కూతుర్ను బాగా పెంచలేదని వాళ్ళని తిడుతున్నారు. ఇక చేసేదేమీ లేక ఆ కూతుర్ని తీసుకుని తల్లిదండ్రులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అలా దారిలో బాధతో వెళ్తున్న వారికి ఒక సాధువు చెట్టు క్రింద కూర్చుని ఉండటం చూశారు. వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన ముందు కూర్చున్నారు. వాళ్ళను చూసిన ఆ సాధువు, నాయన, ఏం జరిగింది, ఎందుకు అంతలా బాధపడుతున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, మహాత్మా, మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది అని అంటారు. అప్పుడు
సాధువు, నాయనా, ఆ సమస్య ఏమిటో నాకు వివరించు. నేను దానికి ఏదైనా పరిష్కారం చూపిస్తాను. పరిష్కారం లేని సమస్య అంటూ ఈ లోకంలో ఏదీ లేదు అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి, మహాత్మా, కొన్ని సంవత్సరాల క్రితం నా కూతురి వివాహం ఈ ఊరి అబ్బాయితోనే చేశాను. వాళ్ళు చాలా ధనవంతులు. మా అల్లుడు చాలా మంచివాడు. కానీ అతని తల్లిదండ్రులు సరిగా లేరు. వాళ్ళు వృద్ధులైపోయారు. వాళ్ళు నా కూతుర్ని నానా రకాలుగా కష్టపెడుతున్నారు. అందరి ముందు నా కూతురు పరువును తీస్తున్నారు. అందువలన నా కూతురు అత్తగారి ఇంటి నుండి మా వద్దకు వచ్చేసింది. నేను నచ్చజెప్పి మళ్ళీ తీసుకువెళ్తే మమ్మల్ని కూడా వాళ్ళు తిడుతున్నారు అని చెప్పాడు. అతని మాటలు విన్న ఆ సాధువు, నాయనా, నువ్వు భయపడకు. నువ్వు నన్ను వాళ్ళ వద్దకు తీసుకువెళ్ళు. నేను వాళ్లకు కొన్ని విషయాలను చెబుతాను. వాళ్లకు మంచి బుద్ధి చెబుతాను. వాళ్ళు నేను చెబితే తప్పకుండా వింటారు. నీ కూతుర్ను ఏమీ అనరు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీ కూతురు కూడా సంతోషంగా ఉంటుంది అని సాధువు అంటాడు. ఇక సాధువు మాటలు విన్న తల్లిదండ్రులు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ ముగ్గురిని బయటే ఉండమని సాధువు మాత్రమే ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపల వృద్ధ దంపతులు కూర్చొని ఉన్నారు. సాధువును చూడగానే లేచి నిల్చొని ఆయనకు నమస్కరించి ఆయనకు మర్యాదలు చేస్తూ, మహాత్మా, భోజనం చెయ్యండి అని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు, నేను మీ ఇంట్లో భోజనం చేసి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు నేను చెప్పిన పనులు చేయాలి అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధులు, మహాత్మా, మీరు చెప్పిన పనులు మేము తప్పకుండా చేస్తాము. మీరు ఆదేశించండి అని అంటారు. అప్పుడు ఆ సాధువు, నేను ఈ ఊర్లోకి వస్తూనే మీ గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాను. మీరు ఇప్పుడు వృద్ధులైపోయారు. మీ ఇంట్లో మీ కోడలు కూడా మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదంట. మీ కోడలు మీ మాటలు అస్సలు వినడం లేదంట కదా అంటూ సాధువు అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధులు, అవును మహాత్మా, మీరు విన్నది నిజమే. మా కోడలు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు. మాకు సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు అని అంటారు. వారి మాటలు విన్న సాధువు, మీరేమీ చింతించకండి. మీ సమస్యను నేను తప్పకుండా పరిష్కరిస్తాను. దానికోసం మీరు నేను చెప్పినట్లుగా వినాలి. నేను చెప్పిన మాటలు విని మీ జీవితంలో వాటిని పాటిస్తే ఇక మీకు ఏ సమస్య ఉండదు. మిగతా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తారు అని సాధువు అంటాడు. అప్పుడు ఆ వృద్ధులు, సరే మహాత్మా, మేము తప్పకుండా మీరు చెప్పిన మాటలను పాటిస్తాము అని అంటారు. అప్పుడు ఆ సాధువు మొదటి విషయం ఈ విధంగా చెబుతున్నాడు. చూడండి, మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఆలోచించి మాట్లాడాలి. నోరు జారకూడదు. మన మాటల్లో ఎంత శక్తి ఉందంటే మన మాటలతో ఎదుటివారి ప్రేమను పొందవచ్చు. అలాగే మన మాటలతో ఎదుటివారిని బాధ పెట్టవచ్చు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. నేను వచ్చినప్పుడు మీరు నాతో సరిగ్గా మాట్లాడకపోతే నేను నిరాశతో ఇక్కడి నుండి వెళ్ళిపోయేవాడిని. నేను ఎంత ప్రేమగా మీతో మాట్లాడేవాడినే కాదు. అలాగే మాట్లాడే ప్రతి మాట మీరు ప్రేమగా మాట్లాడండి. మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి బాధను కలిగిస్తున్నాయా, ప్రేమను కలిగిస్తున్నాయా అనేది ఆలోచించి మాట్లాడండి. లేదంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండండి. అంతేకాని ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడకూడదు. మానవులకు వృద్ధాప్యం వచ్చినప్పుడు అనారోగ్యం వస్తుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. వాళ్ళు చెప్పేదే సరైనది అని వాళ్ళు భావిస్తారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎదుటివారికి దుఃఖాన్ని, కోపాన్ని కలిగిస్తాయి. అందుకే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని సాధువు అంటాడు. అప్పుడు ఆ వృద్ధులు, మహాత్మా, మీరు చెప్పింది నిజమే. ఎప్పటి నుండి మేము బాగా ఆలోచించి మాట్లాడతాము అని
అంటారు. ఇక ఆ సాధువు రెండో విషయాన్ని చెబుతూ, మీరు ఏదైనా వస్తువును అడగాలంటే ఉచితమైన సమయంలోనే అడగాలి. మనం ఎదుటివారి పరిస్థితిని చూసి అప్పుడు వస్తువును అడగాలి. ఉదాహరణకు, మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీ కోడలు అప్పుడే వండుతున్నప్పుడు మీరు భోజనం వడ్డించమని అడిగితే ఆమె ఎలా వడ్డిస్తుంది? ఇంకా అక్కడ భోజనం సిద్ధం కాలేదు కదా. మీరు పదే పదే భోజనం అని అడుగుతూ ఉంటే కోడలికి కోపం వస్తుంది. ఇక ఇద్దరికీ గొడవలే జరుగుతాయి. అందుకే మనం ఏదైతే అడగాలని అనుకుంటున్నామో ఆ సమయంలో ఆ వస్తువులు ఇంట్లో అందుబాటులో ఉన్నాయా లేవా అని చూసుకొని అప్పుడు మాత్రమే అడగాలి. ఎదుటి వ్యక్తి వస్తువుని ఇచ్చే స్థితిలో ఉన్నాడా లేదా అనేది ఆలోచించి అడగాలి. వయసులో ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ మనమే స్వయంగా తీసుకుంటాం. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అలా ఉండదు. మనం ఖచ్చితంగా ఒకరిపై ఆధారపడి ఉండాల్సిందే. ఆ సమయంలో ఎదుటి వ్యక్తి తన పనిని ముందుగా చేసుకొని ఆ తర్వాత మీ మాటను వింటారు. అందుకే ఓపికతో ఉండాలి. దొరకని వస్తువుల కోసం గొడవలు పడకూడదు. సమయాన్ని, పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇక మూడవ విషయం, ఒక్కోసారి మీరు కోరుకున్న భోజనం దొరక్కపోవచ్చు. వండిన భోజనం ఒక్కోసారి రుచిగా ఉండకపోవచ్చు. ఇంట్లో ఉన్న కోడలికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి భోజనంలో ఉప్పు, కారం ఎక్కువ తక్కువ కావచ్చు. అలాంటి భోజనం మీకు వడ్డించినప్పుడు కోడల్ని తిట్టకూడదు. ఎప్పుడూ అలాగే జరగదు కదా. ఎప్పుడో ఒకసారి అలా జరిగిన మీరు దానిని వేలెత్తి చూపకూడదు. తప్పులు అందరికీ జరుగుతాయి. మీరు వయసులో ఉన్నప్పుడు మీకు కూడా తప్పులు జరిగి ఉంటాయి కదా. అందుకే ఎదుటివారు మన కోసం కష్టపడి చేసిన పనిలో అస్సలు తప్పులు వెతకూడదు. ఒకవేళ తప్పు జరిగినా ఆ తప్పును ప్రేమగా నవ్వుతూ చెప్పాలి. అలా చెప్పడం వలన ఎదుటివారికి బాధ కలగదు. ఇక నాలుగవది, అతి ముఖ్యమైనది, మన ఇంట్లో ఏం మాట్లాడుకున్నా, మన ఇంట్లో సమస్యలైనా బయట వారికి మాత్రం అస్సలు చెప్పవద్దు. మీరు ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ తీసుకువెళ్ళి బయట వారికి చెప్పడం చాలా తప్పు. నువ్వు బయట వారికి చెబుతున్నప్పుడు వాళ్ళు అంతా విని మీ ముందు అయ్యో పాపం అంటూ మీ వెనకాల మాత్రం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. అంతటితో ఆగకుండా ఒక్క మాటకు రెండు మాటలు కలిపి తిరిగి వచ్చి ఆ మాటలను మీ కోడలకే చెబుతారు. ఇంట్లో మరింతగా గొడవలు జరుగుతాయి. ఇలా చేయటం వలన కొడుకు, కోడలు దృష్టిలో మీ విలువలు కోల్పోతారు. అందుకే బయటవారికి మన ఇంట్లోని సమస్యలు అస్సలు చెప్పవద్దు. అంతేకాదు, అలా చెప్పడం వలన మీ కొడుకు, కోడలికి సమాజంలో విలువ ఉండదు. తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూసుకోవడం లేదు అంటూ ఎవరూ కూడా వారికి విలువ ఇవ్వరు. వారిని చూసి అందరూ నవ్వుకుంటారు. అందుకే ఇంటి విషయాలను ఇల్లు దాటనివ్వకూడదు అని చెప్తాడు సాధువు. ఆ సాధువు చెప్పిన 4 విషయాలను విన్న ఆ వృద్ధులు, మహాత్మా, మీరు చెప్పింది అక్షరాలా నిజమే. మేము తప్పు చేశాము. మీరు చెప్పిన ఏ విషయాలను ఇప్పటి వరకు మేము పాటించలేదు. మేము అందరి ముందు మా ఇంటి విషయాలను బయట వారికి చెప్పుకునే వాళ్ళం. మా కోడల్ని చిన్న చిన్న విషయాలకు కూడా వెనుక ముందు ఆలోచించకుండా మాటలు అనేసేవాళ్ళం. ఈరోజు మాకు మా తప్పు తెలిసింది. మా దుఃఖానికి కారణం ఇదే. ఇక ఇప్పటి నుండి మీరు చెప్పిన విషయాలను మేము తప్పకుండా పాటిస్తాము. మా కోడలను కూడా ఇంటికి తీసుకువస్తాము అని అంటారు. అప్పుడు ఆ సాధువు, నేను చెప్పవలసింది ఇంకా పూర్తి కాలేదు. మీ కోడలు బయటే నిలబడి ఉంది. అలాగే మీ కుమారుడిని కూడా ఇక్కడకు పిలిపించండి. వారికి కూడా నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అంటూ ఆ కోడల్ని లోపలికి పిలుస్తాడు. అలాగే ఆ వృద్ధులు కూడా తమ కుమారుణ్ణి ఇంటికి పిలిపించారు. అప్పుడు ఆ సాధువు కొడుకు, కోడల్ని పక్కకు పిలుచుకొని ఇలా అంటున్నాడు, నాయనా, నేను చెప్పే ఈ ముఖ్యమైన మాటలు మీరు విని వాటిని మీ జీవితంలో ఆచరిస్తే మీకు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు, గొడవలు రావు. మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చూడండి, మానవులు వయస్సులో ఉన్నప్పుడు వారికి పూర్తి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. తన పనులను తామే చేసుకోగలుగుతాడు. నాయన, వృద్ధాప్యం అందరికీ వస్తుంది.
వృద్ధాప్యం వస్తే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, కోపం పెరుగుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది. అలాంటి వారు మన ఇంట్లో ఉంటే వారిని చిన్నపిల్లలుగా భావించాలి. వాళ్ళు బయటవారు కాదు కదా, మన తల్లిదండ్రులే కదా. వృద్ధాప్యంలో ఒక్కొక్కసారి వారి మాట జారిపోతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలను దృష్టిలో ఉంచుకొని బాధపడవద్దు. మన తల్లిదండ్రులు మనల్ని తిట్టిన, బాధ పెట్టే మాటలు అన్న, మీతో గొడవలు పడుతున్న కోడల్ని ఒక మాట అన్న, భోజనం విషయంలో తిట్టిన మీరు వారికి ఎదురు ఏమీ అనకూడదు. మన వల్ల తప్పు జరిగితే ముందు దానిని మనం సరిదిద్దుకోవాలి. నవ్వుతూ వారి నుండి కొద్దిసేపు దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఎక్కువ కోపం వస్తుంది. ఆ సమయంలో మనం కూడా కోపం చూపిస్తే ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఎల్లప్పుడూ మన కోసమే మనం చేస్తున్న పని మంచిదా కాదా అని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పిల్లలు నష్టపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. వాళ్లకు జీవితంలో మీకన్నా ఎక్కువ అనుభవం ఉంటుంది. మనం ఏది చేస్తే మంచి జరుగుతుందో, మనం ఏది చేస్తే మనం నష్టపోతామో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. కొడుకులు కూడా వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రులను కొట్టడం, వారిని తిట్టడం, వారిని బాధ పెట్టడం లాంటివి చేస్తే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా వృద్ధి చెందదు. వారికి అనేక సమస్యలు వస్తాయి. ఒకవేళ వృద్ధులు తెలియక తప్పు చేసిన, మన విషయాలన్నీ బయట వారికి చెప్పిన, వారి వలన మనకు ఏదైనా నష్టం జరిగిన వారిని తిట్టకూడదు. వారికి అర్థమయ్యేలా వారు ఏ తప్పును చేయటం వలన మనకు ఎలాంటి నష్టం జరిగిందో వారికి ప్రేమగా వివరించే ప్రయత్నం చేసి, మరోసారి ఇలాంటి తప్పు చేయవద్దని, మాకు దీని వలన నష్టం జరుగుతుందని చాలా సున్నితంగా చెప్పాలి. ముఖ్యంగా కోడళ్ళు మాత్రమే తెలుసుకోవలసిన విషయం, అత్తమామలు ఏదైనా ఒక చిన్న మాటను అన్న దానిని భర్తకు చెప్పడమే కాక వాళ్ళ అమ్మా నాన్నల ఇంట్లో కూడా చెబుతుంది. ఇలా మాట పెరిగి గొడవ పెద్దదిగా మారి ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఒక స్త్రీ ఎప్పుడూ కూడా అత్తగారి ఇంట్లో అమ్మగారి ఇంటి వాళ్ళను పొగడకూడదు. అలాగే అమ్మగారి ఇంట్లో అత్తగారి ఇంట్లో వారిని చిన్నగా చేసి నింద వేయకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖమే ఉండదు. అందుకే కోడలు ఎప్పుడూ కూడా అత్తగారి ఇంటి విషయాలను అమ్మగారి ఇంట్లో చెప్పకూడదు. ఎంతో ముఖ్యమైన విషయం అయితేనే చెప్పాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఇదంతా చెప్పిన ఆ సాధువు, చూడండి, నేను చెప్పిన ఈ విషయాలను మీరు పాటిస్తే మీకు ఏ సమస్యలు రావు. అంతేకాదు మీరు ఎల్లప్పుడూ ప్రేమగా సంతోషంగా జీవిస్తారు అని చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ వృద్ధ దంపతులు, మహాత్మా, మీరు చెప్పినవన్నీ మేము తప్పకుండా పాటిస్తాము, మీరు భోజనం చేసి వెళ్ళండి అని అంటారు. అప్పుడు ఆ సాధువు, చూడండి, నేను సరిగ్గా 6 నెలల తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తాను. 6 నెలల తర్వాత కూడా మీరు ఇంతే ప్రేమగా ఉంటే ఆ రోజు నేను మీ ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కోడలి తల్లిదండ్రులు కూడా ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరునాడు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఆ వృద్ధులు, కొడుకు, కోడలు ఆ సాధువు చెప్పిన మాటలను పాటిస్తూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇంతకుముందు కోడలిని చూస్తేనే కోపం చూపించేవారు. ఇప్పుడు ఆ కోడలిని చూస్తే వారికి ప్రేమ, గౌరవం కలుగుతున్నాయి. ఆమెను ఒక కోడలుగా తమ సొంత కూతురుగానే భావిస్తున్నారు. కోడలు కూడా అత్తమామలను తన కన్న తల్లిదండ్రుల్లాగా భావించి సేవలు చేస్తుంది. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. వారు సుఖంగా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు సాధువు మళ్ళీ తిరిగి వచ్చి వారిని చూసి చాలా సంతోషించి వారి ఇంట్లో ఆ రోజు రాత్రి భోజనం చేసి వారిని ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయాడు. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.